అందరికీ హాయ్. వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సైనిక్ స్కూలు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయిపోయిందండి. అయితే అప్లై చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ అనేవి మేము పెట్టాము, మరి కొన్ని అనుకోకుండా మిస్టేక్స్ అయిపోయాయి సార్, మరి ఆ మిస్టేక్స్ని మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉందా అని అడిగారు. సో మిస్టేక్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చండి. బట్ ఏ మిస్టేక్స్ వేటిని మనం కరెక్షన్ చేసుకోవచ్చు, వేటిని కరెక్షన్ చేయకూడదు అనే దాని మీద కూడాను సైనిక్ స్కూల్ వెబ్సైట్ వాళ్ళు క్లియర్గా కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ డైరెక్షన్స్ బట్టి అయితే మనకి కరెక్షన్స్ అనేవి మనం చేయొచ్చు. అయితే ఆ కరెక్షన్స్ చేయడానికి కూడాను డేట్ అనేది ఇచ్చారు. అది నవంబరు 12, అంటే ఈ 12 నవంబర్ నుంచి 14 నవంబర్ మధ్యలో మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కరెక్షన్స్ వేటికి కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, దేనికి కరెక్షన్ చేయకూడదు అనే దాని మీద కూడాను మీకు డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇదిగోండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో మీరు చూడొచ్చు, క్యాండిడేట్ షాల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్, అంటే క్యాండిడేట్స్ చేంజ్ చేయకూడనివి, అంటే మీరు చేద్దామని అవ్వదు అనమాట. ఏంటి అని అంటే క్యాండిడేట్ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రజెంట్, వీటిని మనం మార్చుదామని అనుకున్నా మారవండి. క్యాండిడేట్ నేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మొబైల్ నంబర్లో కానీ, ఈమెయిల్ ఐడిలో కానీ అండ్ అడ్రస్, ఈ 4 ఐటమ్స్ కూడాను మారవు. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. సో వీటిని చేంజ్ చేసుకోవచ్చు క్యాండిడేట్. ఏంటి అంటే ఫాదర్ నేమ్లో ఏమైనా చేంజ్ మీరు పెట్టుంటే, రాంగ్ పెట్టుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అంటే మేల్ ఫిమేల్ ఉంటుంది కదా అది, కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అంటే క్యాస్ట్ కేటగిరీకి సంబంధించింది. మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. కొంతమంది డిఫెన్స్ ఉండి ఓబీసీ పెట్టుంటారు, కొంతమంది ఇంకేమైనా అనుకోకుండా తెలియకుండా పెట్టి ఉండొచ్చు, అలాంటివి. నెక్స్ట్ క్లాసు, కొంతమంది 6th రాయాల్సిన వాళ్ళు 9th అని పెట్టేసి ఉండొచ్చు, అంటే కన్ఫ్యూజన్. మనం 9th రాయాల్సిన వాళ్ళు 6th అని పెట్టేయవచ్చు. సో అలాంటివి ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ మీడియం మార్చుకోవచ్చు, ఓకేనా. ఫోటోగ్రాఫ్ మార్చుకోవచ్చు అండి. ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ వాళ్ళ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, కేటగిరీ సర్టిఫికేట్, వాళ్ళు ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, డిఫెన్సా, ఏ కేటగిరీ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ చేంజ్ చేయొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేంజ్ చేయొచ్చు, స్టూడెంట్షిప్ సర్టిఫికేట్ కూడా చేంజ్ చేయొచ్చు. సో వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 3rd ఐటమ్ చూడండి, క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ యూటీ, అంటే ఒకే స్టేట్లో ఉండే ఆ ఎగ్జామ్ సిటీస్ని మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మీరు ఇప్పుడు ఫస్ట్ ఏపీలో పెట్టారు, ఆ ఏపీలో ఒక 4 సిటీస్ ఎగ్జామినేషన్ సెంటర్స్గా మీరు పెట్టాలి కదా, పెట్టుంటారు. సో అలా పెట్టేటప్పుడు కొన్నిసార్లు వాటిని మార్చాలనుకున్నారు. ఫస్ట్ మీరు వైజాగ్ లేదంటే విజయవాడ పెట్టారు, ఇప్పుడు మీకు ఫస్ట్ చాయిస్ తిరుపతి పెట్టాలని అనుకుందాం. సో అలాంటి వాటిని మీరు మార్చుకోవచ్చు. ఇది అలాగే మీకు తెలిసిందే కదా, ఏంటి ఎగ్జామ్ డేట్ అనేది కూడాను మీకు అనౌన్స్ చేశారు. ఆ రోజు 18th January 2026 సండే 18th January 2026, ఓకేనా. సో ఆ రోజు ఎగ్జామ్ అనేది అవుతుంది కాబట్టి అందరూ రెడీగా ఉండండి, ఓకేనా. థ్యాంక్ యూ.